మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే తిరుపతిలో తొక్కిసలాట జరిగిందని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షులు ఒమ్మి రఘురాం అన్నారు. పాలక మండలిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 6 మృతి చెందగా 10ల సంఖ్యలో క్షతగాత్రులయ్యారని ఒమ్మి రఘురాం అన్నారు. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారని మండిపడ్డారు. తిరుమల పవిత్రతను, కలియుగ దైవాన్ని రాజకీయానికి వాడుకుని గతంలో చాలా అపచారం చేశారని విమర్శించారు. ప్రభుత్వ 8వ తారీఖున తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో ఆ తొక్కిసలాటకు సంబంధించి మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. గాయపడినటువంటి వాళ్ళు త్వరగా కోలుకోవాలని నా ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను. నిజంగా తిరుపతి చరిత్రలోనే 8వ తారీఖున ఒక బ్లాక్ డేగా మనం అందరూ కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ వైఫల్యం నిజంగా వైకుంఠ దర్శనానికి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి టికెట్ల విషయంలో జరిగినటువంటి పొరపాటు నిజంగా వైకుంఠ ద్వార దర్శనం ఈ ఒక్క సంవత్సరానికి సంబంధించింది కాదు. తిరుపతి ఏర్పడిన తర్వాత తిరుపతికి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు మరి దర్శనం కోసం టికెట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా సర్వదర్శనాన్ని రద్దుపరచడం, మరి టికెట్ల జారీ విషయంలో టికెట్ల జారీ కౌంటర్ల ఏర్పాటు విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పొరపాట్లు, మరి ముఖ్యంగా మరి పోలీసులని లక్షల కొలది భక్తులు వచ్చేటప్పుడు మరి వేల కొలది పోలీసులను నియమించాలనేటువంటి కనీస పరిజ్ఞానాన్ని కూడా లేనటువంటి ఈ పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈరోజు తప్పిదం జరిగింది. నిజంగా మరి గతంలో తిరుపతికి సంబంధించి రాజకీయ కోణంగా ఏ రకంగా అయితే విమర్శలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం, గత పాలక మండలిని టార్గెట్ చేసి మరి ప్రసాదంలో కల్తీ జరిగిందని, జంతువు కొవ్వు కలిసిందని నానాయాగి చేసి తిరుపతి ప్రతిష్టని దిగజార్చేటటువంటి ప్రయత్నం ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేసినటువంటి రోజు మరి దేవుడిని దర్శించుకున్నప్పుడు కూడా జరగనటువంటి సంఘటనలు ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే కేవలం ఇది కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మరి దీని మీద ఏ విధమైనటువంటి స్పందన, క్షమాపణలు చెప్పడం కాదు, బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దిశగా అందరూ ప్రయత్నం చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా, ఏ తప్పు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక భయం వీళ్ళందరికీ కూడా. ఆయన యొక్క ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు మీరు కొనసాగిస్తూ ఉన్నారా? దీని మీద ఎందుకు నిజంగా మీరు పునరాలోచన చేయలేకపోయారు, మార్చుకోలేకపోయారు? నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి కార్యక్రమమే కానీ మీ యొక్క తప్పిదాలు, మీ అసమర్థత, మీ చేతగానితనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయటం అనేది మీ చేతగానితనంగా తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం కన్నా కూడా ప్రజలకి మేలు చేయండి, ఇచ్చినటువంటి హామీలు అమలుపరచండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు